చూడన్నా నేను రాలేదు ఈ మధ్య. జై కేవీఆర్, జై కేవీఆర్, జై కేవీఆర్, జై కేవీఆర్. లాంగ్ లివ్ కేవీఆర్, లాంగ్ లివ్ కేవీఆర్, లాంగ్ లివ్ కేవీఆర్, లాంగ్ లివ్ కేవీఆర్, లాంగ్ లివ్ కేవీఆర్. జై కేవీఆర్, జై కేవీఆర్. మళ్ళా సార్ ఇక్కడ ఇదో ఈరోజు ప్రియతమ నాయకులు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ నగర తొలి మేయర్, ఈ యొక్క నగరాన్ని అత్యంత అద్భుతమైనటువంటి నగరంగా దేశంలోనే మేటి నగరాలకు సాటిగా తీర్చిదిద్దినటువంటి నాయకుడు, నగర తొలి మేయర్ శ్రీ జక్కా వెంకటరెడ్డి గారి యొక్క పుట్టినరోజు వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లోని వివిధ డివిజన్లలో వృద్ధాశ్రమాలలో కావచ్చు, మిగతా అనాథాశ్రమాలలో కావచ్చు, పండ్లు, పాలు, బ్రెడ్డు, అరటిపళ్ళు, యాపిల్స్ ఇలాంటి పళ్ళు అన్నీ కూడా ఆ యొక్క పేదలకు అందించి వారి యొక్క ఆశీర్వాదం కోసం ఇక్కడికి రావడం జరిగింది. వెంకటరెడ్డి గారంటే ఒక బ్రాండ్, బీఆర్ఎస్ పార్టీకి నిబద్ధత కలిగినటువంటి నాయకుడు, కేటీఆర్ గారికి అత్యంత నమ్మకమైనటువంటి పార్టీ సైనికుడు. అలాంటి సైనికుడు ఈ యొక్క పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో మొట్టమొదటి మేయర్గా పనిచేసి ఈ యొక్క ప్రాంతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటి నాయకుడు. అలాంటి నాయకుడు ఎంతో 100 ఏళ్ళు మంచి ఆరోగ్యంగా మంచి ప్రజలకు సేవ అందించేటువంటి విధంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు వారి యొక్క జన్మదినాన్ని అంగరంగ వైభవంగా ఈరోజు ఈ ప్రాంతంలో ఈ కార్పొరేషన్లో చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా వారు ప్రజలకు ఎంతో మంచి పనులు చేయాలని చెప్పేసి అని కూడా పీర్జాదిగూడ ప్రజలందరి తరఫున కూడా వారికి ఈ యొక్క పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్ష తెలియజేస్తూ వారిని వారి కుటుంబాన్ని భగవంతుడు ఎల్లవేళలా ఆశీర్వదించాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేవీఆర్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఈరోజు మన మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మన సురక్ష వృద్ధాశ్రమంలో పళ్ళు మరియు బిస్కెట్స్ మరియు బ్రెడ్ వాళ్లకు ఇవ్వడం జరిగింది. మరి జక్కా వెంకటరెడ్డి గారు ఇంతకుముందుకు మన పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నో అభివృద్ధి పనులు చేసి మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. మరి ఆయన ఇలాగే ఎన్నో జన్మదినాలు చేసుకోవాలి. ఆయన మరి మంచిగా ఏమంటారు రాజకీయంలో పెద్ద పోస్టులో ఎదిగి ఆయన మంచి పోస్టులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈ జన్మదిన శుభాకాంక్షలు. వారు ఒక మేయర్గా ఇక్కడ పనిచేసి తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా వివిధ నగరాలలో కూడా మేయర్ అంటే ఎలా ఉండాలని చూపించినటువంటి గొప్ప ఆశయాలు ఉన్నటువంటి వ్యక్తి. తను ఏదైనా ప్రజల కోసమైన పనులు ఉంటే దాని మీద అకుంఠిత భావంతో శ్రద్ధతో ఆ పని ఎట్లా చేస్తే ఎన్నేళ్ళు నాణ్యమైనది ఉంటుందనే వాటన్నింటిని కూడా ప్రణాళిక చేసుకొని మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ బడ్జెట్ జరపకపోతే మరి రాష్ట్ర బడ్జెట్ నుండి తెప్పించుకున్నటువంటి ఘనత అయినది. మరి 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పీర్జాదిగూడ కార్పొరేషన్ని ఒక రోల్ మోడల్గా అందరం రాష్ట్రం మొత్తం దేశంలో నగరాలు మొత్తం ఇది చూసే విధంగా మరి తీర్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఆ విధంగా పనిచేసి ప్రజల నిరాళాలను అందుకున్నటువంటి వ్యక్తి. మరి అట్లే కాకుండా ప్రజల యొక్క ఏమన్నా అవసరాలున్నా మరి పేద విద్యార్థులున్నా వైద్యం కోసం వచ్చినా మరి ఆయన సొంతం కూడా ఆయన సొంత డబ్బులు వెచ్చించి సేవ చేసినటువంటి వ్యక్తి. మరి వారి పుట్టినరోజు సందర్భంగా మా కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, అభిమానులు, పార్టీ శ్రేణులు, ఉద్యమ నాయకులందరూ కూడా వివిధ ఆశ్రమాలకు ఇచ్చేసి
మరి అందరూ ఆశీర్వాదాలు ఆ జక్క వెంకటరెడ్డి గారికి ఉండాలని మరి వారికి పండ్లు బ్రెడ్డు మన మిగతా రకాలైన వాళ్ళ అవసరాలకు సంబంధించిన కిట్లు ఇక్కడ పంచడం జరిగింది. వారి ఆశీర్వాదాలు అందరికీ కూడా ప్రజల ఆశీర్వాదాలు వారికి దక్కి రానున్న రోజులలో మరి మంచి స్థాయిని దక్కించుకొని మంచి పదవులు పొంది ఇంకా మంచి సేవలు అందించాలని కోరుకుంటూ మరొకసారికి వారికి జన్మదిన శుభాకాంక్షలు. మున్సిపల్ కార్పొరేషన్ ముద్దుబిడ్డ జన హృదయ నేత మా జక్కా వెంకటరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ అన్ని డివిజన్ల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, పార్టీ శ్రేణులు, పార్టీ అభిమాన కార్యకర్తలు అందరూ తన జన్మదిన వేడుకలు జరుపుకోవడానికి వివిధ కాలనీల్లోని ఓల్డేజ్ హోమ్లకు మరియు అనాథ పిల్లలకు తమ వంతు కర్తవ్యంగా మా సారు ఆశీర్వాదం కోసం అందరి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఆ నేత మన పిజాదిగూడను ఇక్కడ గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీసుకుపోయి ఢిల్లీలో మన పిజాదిగూడ పేరును ఉచ్చరించేలా పిజాదిగూడను అభివృద్ధి చేసి జనం కోసం బతికి జనం కోసం చేసే జననాయకుడు. ఆ నాయకుని ప్రియ నాయకుని బర్త్డే ఈరోజు కావున ఈ ఓల్డేజ్ హోమ్లోకి వచ్చి ఈ ఎస్వి కాలనీలో ఉన్న ఈ ఓల్డేజ్ హోమ్లో కూడా పళ్ళు, బిస్కెట్ ప్యాకెట్స్, బ్రెడ్స్ అలాంటివి అందించడం జరిగింది. ఈ కాలనీలో కూడా ఆ జననేత చేసిన పనులు చెప్పుకుంటే ఇప్పుడు కాలనీ వాసులు ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంటుంది. ఈ కాలనీలో ఉన్న దాదాపు 6 సీసీ రోడ్లు కానీ, అన్ని సీసీ కెమెరాలు కానీ, మరియు డ్రైనేజ్ సిస్టమ్ మొత్తాన్ని కూడా ఎస్వి కాలనీ మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. వాటర్ వర్క్స్ ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ కూడా అందించడం జరిగింది. ఈ కాలనీలో ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని తన సొంత చేతుల మీదుగా తను డెవలప్ చేయడం జరిగింది. ఈ కాలనీతో పాటు పిజాదిగూడలో ఉన్న ప్రతి కాలనీలో బ్రాండ్గా జేవి వెంకటరెడ్డి గారి 4.5 సంవత్సరాల పాలనలో కనిపిస్తుంటుంది. తను ప్రజల కోసమే పనిచేసి ప్రజల కోసం తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు డబ్బులు లెక్క చేయకుండా తన సొంత డబ్బుల కోసం ప్రజల కోసం ఖర్చు పెట్టిన మహానాయకుడు కేసీఆర్ గారికి నమ్మిన బంటుగా ఉంటూ తన దగ్గర తన వాక్చాతుర్యంతో, తన అభిమానంతో, తన మంచితనంతో మన పిజాదిగూడకు 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ పిజాదిగూడను అగ్రగామిగా నిలిచి బోడుప్పలను తలదనేలా కూడా పిజాదిగూడను తీర్చిదిద్దిండు. అలాంటి జననేత బర్త్డే సందర్భంగా ప్రజల ఆశీర్వాదం ఉంటూ ఇంకా ప్రజలకు ఇంకా మంచి సేవలు అందిస్తూ తను ఇంకా ముందుకెళ్ళి ఒక అగ్రనాయకుడిగా ఎదిగి ఈ ప్రజలకు సేవలు అందించాలని, ఆ జననేత చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటూ జేవి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చిన ప్రతి కార్యకర్తకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. పీర్జాదిగూడ తొలి మేయర్ శ్రీ జక్కా వెంకటరెడ్డి గారికి మొదటిగా పుట్టినరోజు శుభాకాంక్షలు. అతనికి అందరి ఆశీర్వాదాలు మెండుగా ఉండాలనే ఉద్దేశంతో పుట్టినరోజును ఈరోజు అన్ని ఆశ్రమాల్లో సేవ చేస్తూ జరుపుకోవాలనే ఉద్దేశంతో కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులందరూ కూడా కృషి చేసి ఈరోజు ఈ ఆశ్రమానికి రావడం జరిగింది. పీర్జాదిగూడ 5 సంవత్సరాల ముందు ఎలా ఉండేదో పీర్జాదిగూడ ప్రజలకు తెలుసు. 5 సంవత్సరాలు తర్వాత ఎలా ఉందో కూడా పీర్జాదిగూడ ప్రజలకు తెలుసు. మొండి ధైర్యవంతుడు జక్కా వెంకటరెడ్డి గారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా రాజకీయంగా తట్టుకొని నిలబడి ప్రజాసేవే ధ్యేయంగా ఈరోజు పనిచేసి అందరి మన్ననలు పొందాడు. భవిష్యత్తులో కూడా ఇంకా ఎదిగి మంచి రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి అనే దానికి నిదర్శనం జక్కా వెంకటరెడ్డి గారు. అలాంటి నాయకులు అరుదుగా ఉంటారు. కొన్ని ఒడిదుడుకులకు తట్టుకొని నిలబడలేకపోయిన ఈ రోజుల్లో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా తట్టుకొని నిలబడి మొండిగా ఈరోజు ప్రజలకు సేవను అందిస్తూ ఉన్నాడు. అలాంటి నాయకుడు ఇంకా ఎదగాలి, మంచి మంచి పోస్టులలో ఉండాలి, ఇంకా ఎక్కువ మందికి సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నాం. అట్లాంటి మనోధైర్యాన్ని, ప్రజల ఆశీర్వాదాన్ని వెంకటరెడ్డి గారి మీద ఉండాలని దేవుడు సదా ఎల్లవేళలా వెంకటరెడ్డి గారి ఆరోగ్యాన్ని కాపాడుతూ వాళ్ళ కుటుంబాన్ని కాపాడుతూ ఆశీర్వదించాలని కోరుకుంటూ మరొకసారి వెంకటరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు.